మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల విశాఖపట్నంలో ఆటో డ్రైవర్లంతా కూడా భారీ ర్యాలీ ఇచ్చారు. వందలాదిగా ఆటోలన్నీ కూడా మొత్తం అంతగా సిటీ అంతా తిరిగి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడం వల్ల మేము ఇబ్బందులు పడతామంటే కూడా ఆటో డ్రైవర్లు అంతా కూడా ఆవేదన వ్యక్తం పరిస్థితి. సరే, ఎందుకు మీరు ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితికి వచ్చింది? ఆటో డ్రైవర్లు ఎందుకు ఈరోజు ఆందోళన చేస్తున్నారు? కారణం ఏంటి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దీని మూలంగా ఇప్పటికే ఆటో డ్రైవర్లు పాసింజర్లు తిప్పుకుంటూ టికెట్ సర్వీస్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ఆదాయం తగ్గే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆటోలు ఎక్కువ వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కుతారు, దానివల్ల వచ్చే ఆదాయం తగ్గుతుంది. దానివల్ల మేము బ్రతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం వాహనమిత్ర పేరిట 10,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటన చేసింది. ఇంతవరకు 15,000 కాదుగా 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా మా మట్టి మేము బ్రతుకుతుంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తే మంచిదే. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఏం చేయండి, మాకు జరిగే నష్టాన్ని మీరు ఏ రకంగా పూరిస్తారనేది చెప్పాలని చెప్తాను. కానీ ఏమీ చెప్పకుండా మేము చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం, నాయకులతో మాట్లాడుతూ అంటున్నారు. అంటే ప్రకటన చేసేసి ఉచిత బస్సులు చేసిన తర్వాత ఏమి ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మా ఆటో కార్మికులకు అందరికి ఏం చేస్తారో చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం మేము నిర్ణయం చేసి మీ నిర్ణయాన్ని మాకు చెప్పాలని చెప్తున్నాం. లేని పక్షం ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది. ఇదే కాకుండా కంటిన్యూగా కూడా ఇదే కార్యక్రమం మేము ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రతి డ్రైవర్కి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ రోజంతా కష్టపడినా 300-400 పట్టుకెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మాకు పెట్రోల్ డీజిల్ సబ్సిడీకి ఇవ్వాలి, డ్రైవర్లందరినీ ఆదుకోవాలి. మేము బస్సులకి అయితే వ్యతిరేకం కాదు, మహిళలకు ఉచిత బస్సులు పెట్టమన్నాం, మంచిదే కాదంటలేదు. అలాగే మా సంగతి కూడా తేల్చమని మేము చెప్తున్నాము. కాబట్టి మాకు గత ప్రభుత్వం వాహనమిత్ర 10,000 వేసేది, 4 సంవత్సరాలు కూడా అతను వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే 10,000 15,000 చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి 1 రూపాయి కూడా ఆయన వేయలేదు. కాబట్టి ఈ రోజున మా డ్రైవర్లకి ఖచ్చితంగా 15,000 రూపాయలు వేయాలి. అది కాకుండా పెట్రోలు, డీజిల్, గ్యాసు ఇవన్నీ కూడా ఆటో డ్రైవర్లకి సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి మా డిమాండు. అలాగే ఇంకోటి ఏంటంటే లైసెన్సులు, ఎల్ఆర్లు, ఫిట్నెస్లు ఇవన్నీ కూడా పాత పద్ధతిలోనే చేయాలని చెప్పేసి 2వ పద్ధతిలో మేము చెప్తున్నాము. ఇప్పుడు ఈ యాప్లు అవి తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా కాకుండా మా ఆటో డ్రైవర్లకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలిసిపడుతున్నాం. ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు? ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు ఇప్పుడు ఈ ఫ్రీ మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల? ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకడమే భారం అయిపోతుందన్న. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థలో అసలు బ్రతకడం అంటే పిల్లలతోనే ఏ రోజు తెచ్చుకునే డబ్బులు మేము తినడానికే చాలలేదు. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ల మీద పుండి మీద కారం జల్లినట్టు ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సు పెట్టడం కాదు, తప్పని అనడం లేదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల మాలాంటి ఆటో డ్రైవర్లు చాలా రకరకాలుగా ఇప్పటికే ఇబ్బందులు, అప్పుల బాధల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో ఉచిత బస్సు కానీ పెట్టి ఉంటే మాత్రం మా పిల్లలతో రోడ్డు మీద పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఒకటే, ఫ్రీ బస్సు పెట్టొద్దని చెప్పట్లేదు. మాకు ఏదో ఒకటి ఆధారం చూపించిన తర్వాత ఈ యొక్క ఉచిత బస్సుని కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు భగత్ సింగ్ ఆటో స్టాండ్, విశాఖపట్నం. మొత్తం చూస్తే ఏదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ దీనికి సంబంధించి కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. దీనివల్ల అనేక రకాలైన ఇబ్బందులు మాకు తలెత్తే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్కి సంబంధించి 15,000 ఇస్తామన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఏ మాట మాట్లాడలేదు. దీనివల్ల మేము అనేక రకాలైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోవైపు ఏదైతే ఉన్నాయో దానికి మాకు సంబంధించి సబ్సిడీ మీద గ్యాసులు ఇవ్వాలి. మరోవైపు ఈ ఏదైతే ట్యాక్సీలకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేక రకాలైన ఇబ్బందులు పెడుతుందో అటువంటి వాటి నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో మేము వారిని వ్యతిరేకించలేదు. కానీ ప్రభుత్వం మాకు చేయాల్సినవి కూడా మాకు చెప్పకుండా ఈ విధంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఏదో ఒక విషయం తేల్చాలి. లేని పక్షంలో మేము చాలా ఇబ్బందులు పడాల్సింది. ఇప్పటికే రోజుకి 400-500 రూపాయలు కూడా రోజుకి రాలేని పరిస్థితి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఖచ్చితంగా మా ఆటో డ్రైవర్లకి అనేక ఇబ్బందులు వస్తాయి. మేము ఇప్పటికే సరిగ్గా సర్వీసులు లేవు, దానివల్ల మేము అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మాకు అనేక విధాలైన సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు 15,000 ఇవ్వాలి. మరోవైపు
మాకు సంబంధించి సబ్సిడీలు ఏవైతే గ్యాస్ కానీ మిగతావన్నీ కూడా వాటికి సంబంధించి కూడా సబ్సిడీలు ఇచ్చిన తర్వాతే మీ విధంగా మీరు కొనసాగించాలి తప్ప మాకు ఆటో డ్రైవర్కి సంబంధించి ఏ విషయాన్ని కూడా చెప్పకుండా మీరు ఈ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము చాలా అనేక రకాలైన ఇబ్బందుల ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా మీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతారాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.